హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ దేవిని కుకింగ్ స్టైల్. ఇప్పుడైతే మనం కరివేపాకు రైస్ చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందైతే కరివేపాకు, ధనియాలు వేసుకున్నాను, అందులో జీలకర్ర వేసాను. ఇదైతే మనం పొడి కొట్టుకుందాం. తర్వాత వచ్చేసి పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం. అది చూడండి, మిక్సీ పట్టేసుకున్నాం పొడి, కరివేపాకు పొడి. ఇప్పుడైతే బాండీ పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్నాం అందులోని. చూడండి, ఇప్పుడైతే పల్లీలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇదైతే లంచ్ బాక్స్కి బాగుంటుంది అన్నమాట, పిల్లలకి క్విక్గా అయిపోయి రైస్. ఇది మీకు 4 నిమిషాల్లో అయిపోతుంది ఈ రైస్. పల్లీలు వేసుకుందాం. చూడండి, అది ఫ్రై అయ్యాక జీడిపప్పు వేసుకుందాం. ఇవి అయితే కొంచెం ఫ్రై అయినాయి. ఇప్పుడైతే పోపులు వేసుకుందాం. పోపులు వేసుకుందాం. చూడండి, ఫ్రై అవ్వాలి బాగా. ఫ్రై అయిపోయినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. కావాలంటే మీరు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, పొడిలోని వేసుకోవచ్చు. అది తినలేని వాళ్ళు వెల్లుల్లిపాయ వేసుకోక్కర్లేదు. నేనైతే వెల్లుల్లిపాయ వేయలేదు. బాగా ఫ్రై అవ్వాలి కొంచెం. ఇప్పుడు పొడి వేసాను చూడండి. అందులో పొడిలో నేను చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర వేసాను. మీకు అవి కూడా వద్దు అంటే అవి కూడా తీసేయచ్చు, ఉత్తి పొడి అయితే కొట్టుకోవచ్చు. నేనైతే పచ్చాకే కడిగేసి పెట్టుకున్నది పొడి కొట్టువాను. చూడండి, ఫ్రై అయ్యింది. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. మీరు ఇందులో కొంచెం పులుపు కావాలన్నా సరే కొంచెం చింతపండు కూడా వేసుకోవచ్చు. లేదు అంటే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు. లేదు పులుపు పక్కన అయితే వేసుకుంటున్నాం. ఇప్పుడు రైస్ అయితే కలుపుకున్నాం శుభ్రంగాను. సాల్ట్ అయితే వేసుకోవాలి. చూడండి, తగినంత సాల్ట్. నేను పచ్చిమిరకాయలు ఒకటే వేసాను ఫ్రెండ్స్. మీరు కావాలంటే మిక్సీ పట్టేటప్పుడు కూడా పచ్చిమిరకాయలు వేసుకోవచ్చు. మసగ్గా ఉంటుందా అనేసి అనుకోకండి, కెమెరాకి పొగ తగిలి అలాగ అయ్యింది అంతే, ఏం లేదు. మన రైస్ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర అయితే వేసుకుంటున్నాం. పిల్లలకి లంచ్ బాక్స్ సూపర్ అవుతుంది. ఇదైతే ఇష్టంగా కూడా తింటారు. ఎలాగ కళ్ళకి అన్నిటికి మంచిదే కరివేపాకు పొడి. అందుకనేసి కరివేపాకు రైస్ కూడా చేసేట్టాలి. అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, ప్లేట్లు అయితే వేసుకున్నాం. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్లని కూడా కొట్టండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.